ప్రజలందరూ కూడా ఒక విషయాన్ని గమనించండి. ఈయన చర్చిని 35 లక్షల రూపాయల విలువైన చర్చిని కూల్చేశారు. ప్రజల ఇల్లు కూల్చారు. ఈ సంఘటన జరిగిన తర్వాత ఇద్దరు వ్యక్తులు వాళ్ళ పక్కా ఇల్లు కూల్చేయడాన్ని బట్టి పేదలు బెంగ పెట్టుకుని ఇద్దరు చచ్చిపోయారండి. ఈ జనం చెప్తారు, వినండి ఒక్కసారి. 2 ప్రాణాలను తీసేశారు ఎమ్మెల్యే గారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఎంతమంది జీవితాలు బలైపోయాయో తిరుగుతాం. ప్రతి ప్రాంతం తిరిగి ప్రతి విషయాన్ని మీకు షేర్ చేస్తాం. నమస్తే అండి, మాది ధర్మాపురం అగ్రహారం. మా ఇంటి ముందే ఉందండి గంగులూరి సిట్టుమరి అని. ఎంతో కష్టపడి 8 సంవత్సరాల నుంచి కొద్ది కొద్దిగా ఇల్లు కట్టుకున్నదండి. ఆ ఇల్లు కూల్చేతంతో ఆమె బెంగెట్టుకుని గుంటూరు హాస్పిటల్లో చనిపోయిందండి. రెండోది సాయిలమట్ల సిట్టి అండి. ఆయన పొడిసోడు బాగానే తిరుగుతూనే ఉండేవాడు, పెద్ద వయసు అయినా కానీ హెల్తీగా ఉండేవాడు, ఆరోగ్యంగా ఉండేవాడు అండి. ఆ ఇల్లు కూల్చేతంతో అటు ఇటు తిరగలేక అతను కూడా బెంగెట్టుకుని 2 మనుషులు చనిపోయారండి. ఇల్లు కూల్చివేతం వల్లనే 2 మనుషులు ప్రాణాలు పోనీయండి. కాబట్టి ప్రభుత్వాల్ని మనం ఎన్నుకుంటే ఏలే వాళ్ళు వచ్చారు. మనల్ని చంపమని మనం ఎన్నుకోవట్లేదు కదా. మన జీవితాల మీద పెత్తనం చేయమని, ఈ భూమిలో పాతి పెట్టేయమని ప్రభుత్వాల్ని వాళ్ళ చేతికి అప్పచెప్పలేదు కదా. ప్రజలు ఆలోచించండి. ప్రజలు ఎంత నిరాశ్రయులై ఈరోజు బాధపడుతున్నారో దృష్టిలో పెట్టుకోవాలని మనం